మాకు ఇంతవరకు మేము నేర్చుకోలేము. గత ప్రభుత్వాలు కూడా మాకు ఇంతవరకు అధికారంలోకి రావడానికి ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేరు. అంటే గతంలో కూడా వీళ్ళతో నేను మాట్లాడినప్పుడు కూడా, ఫోన్ లో మాట్లాడినప్పుడు కూడా, ఇప్పటి వరకు జనరల్ సీట్ కానీ బీసీ సీట్ కానీ అంటే వీళ్ళకే వచ్చినా కానీ ఎస్సీలకు ఏమాత్రం రాలేదని వీళ్ళు వాపోతున్నారు. ప్రస్తుతం వీళ్ళందరి దగ్గర మనం ఉన్నాం, వాళ్ళు ఇన్వైట్ చేసినందుకు వచ్చినాము. అయితే ఇప్పుడు కూడా దాదాపుగా ఒక వారం కింద కూడా కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళు ఏమంటున్నారు, ఖచ్చితంగా ఎస్సీలకు రిజర్వ్డ్ స్థానం కావాలి, సర్పంచ్ మేము ఈసారి ఎలక్షన్ లో కాంటెస్ట్ చేయాలి, ఖచ్చితంగా మేము అధికారంలోకి రావాలి అని చెప్తున్నారు. పైగా గత ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే ఇది ప్రజాపాలన అంటుంది, మేము ప్రజలకు సేవకులం అంటుంది. మేము ప్రజాప్రతినిధులం కాదు, ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాం కాబట్టి మేము ప్రజాపాలకులము కాదు, ప్రజా సేవకులం అని చెప్తున్నారు. వీళ్ళ వినతి విన్న తర్వాత వాళ్ళకి నిజంగా న్యాయం చేస్తారా, వీళ్ళ తరఫున వచ్చి రిజర్వేషన్ ఏమైనా కేటాయిస్తారా? ప్రశ్న వీళ్ళని అడుగుదాం. ప్రస్తుతం మన దగ్గర అంజయ్య గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ చెప్పండి, మీరు గతంలో కూడా వారం నుంచి